మిస్డ్ కాల్ ఉందే, ఎవరో కాల్ చేసినట్టున్నారు. ఇందాక ఎవరో ఈ నెంబర్ నుండి కాల్ చేశారు, నేను అటెండ్ చేయలేకపోయాను. అయితే ఏదో రాంగ్ నంబర్ అనుకుంటా. వాళ్ళు కార్తీక్ని చంపేసుంటారనే. మరి చంపకపోతే కార్తీక్ ఇప్పటికి వచ్చిండేవాడు కదండి. అతను తిరిగి రావడం, నీకు చావు ముహూర్తం పెట్టడం రెండు ఒకేసారి జరుగుతాయి. చాలన్నా, నీ చల్లని చూపు నా బిడ్డ మీద పడింది. వీణ్ణి నా కోసం కాకుండా నీ కుటుంబం కోసం పెంచుతానన్నా. నీకు సాంబన్న ఎట్లాగో నీకు పుట్టబోయే బిడ్డకి నా కొడుకు అట్లా అన్నా. ఉంటావన్నా. రండి. ఇదేంటి, రాహుల్ ఒక్కడే వస్తున్నాడు? రాహుల్ పిలిస్తేనే కార్తీక్ వెళ్ళాడని ఆంటీ చెప్పింది. రాహుల్ ఆంటీని కలవకముందే నేను అతన్ని కలిసి జరిగిందేంటో తెలుసుకోవాలి. అసలే ఆంటీ పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు రాహుల్ ఒక్కడే వచ్చాడని తెలిస్తే ఆంటీ ఇంకా కృంగిపోతుంది. ఏమైంది రాహుల్? కార్తీక్ నీ దగ్గరికి వచ్చాడని తెలిసిందే, కానీ నువ్వు మాత్రం ఒంటరిగా వచ్చావు. ఇన్ని రోజులు ఏమైపోయారు? అసలు కార్తీక్ ఎక్కడున్నాడు? మాట్లాడవేంటి రాహుల్? ఈ గాయాలేంటి? ఏం చెప్పమంటావు మేనక? ఆ రాక్షసికి కొడుగ్గా పుట్టినందుకు నాకు ఆ దేవుడు వేసిన శిక్ష. ఏం జరిగింది రాహుల్? అలా మాట్లాడుతున్నావేంటి? కార్తీక్ ఏమయ్యాడు? తెలీదు మేనక. తెలీదంటావేంటి రాహుల్? ఆ రోజు ఫోన్ చేసి రమ్మని చెప్పింది నువ్వేనని ఆంటీ చెప్పింది. నేను ఫోన్ చేయలేదు మేనక. నన్ను అడ్డం పెట్టుకుని కార్తీక్ని చంపడానికి ప్లాన్ చేశారు. చేసింది ఎవరో కాదు మేనక, ఆ యశోధరే. అది కార్తీక్ని చంపడానికి బీహార్ నుంచి మనుషులు పిలిపించింది. వాళ్ళు కార్తీక్ని ట్రాప్ చేయడానికి నన్నడ్డం పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు మేనక. బహుశా కార్తీక్ ఈ విషయం మీకు చెప్పడం ఇష్టం లేకే నేనే రమ్మన్నానని చెప్పుంటాడు. అంటే కార్తీక్ ఏం కాలేదు మేనక. ఆ యశోధర దాని మనుషులు మాట్లాడుకున్న దాన్ని బట్టి కార్తీక్ ఎక్కడో సేఫ్గానే ఉన్నాడనిపిస్తోంది. కానీ ఇంటికి రాకుండా ఎక్కడికెళ్ళుంటాడు రాహుల్? ఎవరో కార్తీక్ని కాపాడారని డౌట్గా ఉంది, కానీ ఎవరనేది తెలియదు మేనక. కార్తీక్ తప్పకుండా తిరిగి వస్తాడు, నాకు నమ్మకం ఉంది మేనక. కానీ నాకు మాత్రం యశోధర జలజ కలిసి నాటకం ఆడుతున్నారేమో అని డౌట్గా ఉంది రాహుల్. కార్తీక్ నెక్కడో దాచి కావాలనే తను తప్పించుకున్నాడని చెప్పిస్తున్నారనుకుంటా. జలజ అలా ఎందుకు చేస్తుంది మేనక? తను మారిపోయింది కదా. మారినట్టు నటిస్తుంది రాహుల్. నన్ను చందు అక్కని ఇంట్లో నుంచి పంపించేయడానికి అదే ఈ నాటకం ఆడుతోంది. నాకు అలా అనిపించట్లేదు మేనక. ఎందుకంటే జలజ మొహంలో నేను పశ్చాత్తాపాన్ని చూశాను.
జలజ యశోధరతో గొడవపడి కార్తీక్ కోసం ఇల్లొదిలొచ్చేసింది. అది తట్టుకోలేకే యశోధరే ఏదో చేయించిందనుకుంటున్నాను. ఇందులో జలజ ప్రమేయం ఉండదు అనుకుంటున్నాను. సర్లే రాహుల్, ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ జరిగిన విషయం ఆంటీకి తెలియకూడదు. అసలే ఆంటీ పరిస్థితి బాగోలేదు. నిజం తెలిస్తే తను తట్టుకోలేదు. ఏదో ఒకటి చెప్పి ఆంటీని మేనేజ్ చేయి. అలాగే మేనక. పద. రాహుల్, ఏమైంది రాహుల్? ఈ గాయాలేంటి? కార్తీక్ ఎక్కడా? మాట్లాడవేంటి రాహుల్? కార్తీక్ ఏమయ్యాడు? చెప్పు రాహుల్. ఆ రోజు నీ దగ్గరికి వెళుతున్నానని బయలుదేరినవాడు ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. మీరిద్దరూ కలిసే ఉన్నారేమో అనుకుంటున్నావు, కానీ నువ్వు ఒంటరిగా తిరిగొచ్చావు. కార్తీక్ ఏమైందోనని భయంగా ఉంది రాహుల్. చెప్పు, కార్తీక్ ఎక్కడా? అలా మౌనంగా ఉండకు రాహుల్. ఏం జరిగిందో చెప్పు. కార్తీక్ ఎక్కడున్నాడో నాకు తెలీదాంటీ. ఏంటి రాహుల్ నువ్వనేది? నువ్వు ఫోన్ చేస్తానే కదా కార్తీక్ నీ దగ్గరికి బయలుదేరింది. ఇప్పుడు తెలీదంటావేంటి? నేను ఫోన్ చేసిన మాట వాస్తవమే జల్జా. కానీ నేను కార్తీక్ కోసం వెయిట్ చేస్తుంటే నాకు యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత నన్నెవరో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇన్ని రోజులు నేను హాస్పిటల్లోనే ఉన్నాను. నా ఫోన్ కూడా పోవడం వల్ల నేను ఇన్ని రోజులు మీకు ఫోన్ చేయలేకపోయాను. మరి మరి కార్తీక్ ఏమయ్యాడు రాహుల్? కంగారు పడకండి ఆంటీ, కార్తీక్ ఏం కాదు. కార్తీక్ ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి ఆంటీ. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటానంటీ. దిగులు పడకండి ఆంటీ. రాహుల్ తిరిగొచ్చాడు కదా, అలాగే కార్తీక్ కూడా తిరిగొస్తాడు. అలా అనుకోవడం తప్ప ఇప్పుడేం చేయగలనమ్మా? వాడెక్కడున్నా క్షేమంగా ఉన్నాడని నమ్ముతున్నాను. మీ నోటి వెంట నువ్వెవరు అనే మాట వస్తే నా గుండె ఆగిపోతుందండి. మీకేం కాదు, నేనున్నాను. ఇటీవమ్మ నేను తినిపిస్తాను. శంకర్బాబుకి మళ్ళీ ఏదన్నా చిన్న హాని జరిగిందని తెలిసినా పెద్దయ్య గుండె ఆగిపోతుంది. నాన్న అని పిలువు శంకర్. పాలు తీసుకోండి.
దేవుడున్నాడండి. మళ్ళీ ఈరోజు వస్తుందని నేనసలు అనుకోలేదు. ఏంటండి, ఏమైంది? ఎందుకలా సడన్ గా లేచుకోచున్నారు? ఏమైందండి? సడన్ గా నువ్వు అలా కంట తడి పెట్టేసరికి ఇవి కన్నీళ్లు కావండి, ఆనంద బాష్పాలు. ఏవండి, ఎక్కడికి వెళ్తున్నారు? నిజంగా మీరందరూ లేకపోయి ఉంటే నేనేమైపోయేవాణ్ణా? ఆ మాట మేమనాలండి. నిజమండి, మీరు తిరిగి రాకపోయుంటే ఇక్కడ ఏం జరుగుండేదో ఊహించడానికే చాలా భయంగా ఉంది. మీరు ప్రాణాలతో తిరిగొచ్చారని మావయ్య గారితో పాటు ఊరంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. నిజానికి మీరు చనిపోయారంటే నేను నమ్మలేదండి. సాంప్రదాయం ప్రకారం వైధవ్యాన్ని అనుభవించానే కాని మనసులో ఏదో ఒక మూల మీరు తిరిగొస్తారనే నమ్మకమే నన్ను ప్రాణాలతో ఉంచింది. మీరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేరండి. వెళ్ళలేరు, వెళ్ళలేరు. మీలాంటి మంచి మనిషితో జీవితం పంచుకునే అవకాశం ఇచ్చిన ఆ దేవుడు అంత త్వరగా మనిద్దరినీ వేరు చేయడు. అలా చేయాల్సిన పరిస్థితే వస్తే ముందు నన్ను తీసుకువెళ్ళిపోమని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. మీరు లేకుండా నేను బ్రతకలేనండి. అలాంటి బ్రతుకు కూడా నాకొద్దు, నాకొద్దు. ఏంటి నాకు ఈ పరిస్థితి? నేను కార్తిక్ నని చెప్పలేను. అలా అని శంకర్లా ఉండిపోయి ఊరి జనాన్ని
రాయుడు గారిని మోసం చేయలేను, ముఖ్యంగా వసుదని. ఎవరిని మోసం చేసినా దేవుడు క్షమిస్తాడేమో కానీ భర్తలా నటిస్తూ ఈ అమాయకురాల్ని మోసం చేస్తే మాత్రం నేను పాపం చేసిన వాడినే అవుతాను. పాపం భర్త మీదే ప్రాణాలు పెట్టుకున్న ఈ అమ్మాయికి నేను తన భర్తని కాదు అనే నిజం చెప్పలేను. చెప్తే తను తట్టుకోలేదు. ఇలా ఎన్నాళ్ళని వేళని మోసం చేయాలి? అందుకే ఇక్కడి నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడమే కరెక్ట్. కనీసం శంకర్ ఎక్కడో ఒకచోట బతికే ఉన్నాడన్న నమ్మకంతోనైనా వీళ్ళు ఆనందంగా ఉంటారు. ఆ తర్వాత సమయం చూసి నిజం చెప్పి వీళ్ళని కన్విన్స్ చేయాలి. వీలైనంత త్వరగా ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రేయ్, వెళ్ళిన పని ఏమైంది? అన్నం చంపడానికి ప్రయత్నించిన వాళ్ళ ఫోటోలు దొరికినాయి అన్నా. ఫోటోలు ఇవ్వరా? హీరో ఇగోనా. అన్నా, పోయిన జాతరలో తీసిన ఫోటోలు అన్నా ఇవి. అనుకోకుండా దొరికినాయి అన్నా మాకు. ఇప్పటి వరకు మనోళ్ళందరూ వీళ్లను గుర్తు పెట్టుకుని మాత్రమే వెతుకుతున్నారా? ఇకపై ప్రతి ఒక్కరి చేతిలో ఈ ఫోటోలుండాలి. ఊరికి 10 మంది చొప్పున రాష్ట్రం మొత్తం గాలించండి. ఎక్కువగా హైదరాబాద్లో. మొన్న అన్న మీద అటాక్ చేసింది వీళ్ల మనుషులే అని నా అనుమానం. ఏమాత్రం ఆధారం దొరికినా, వీళ్ళ ఆచూకీ తెలిసినా వెంటనే నాకు ఫోన్ చేయండి. రేయ్ అన్నా, ఈ విషయం అన్నకు తెలియకూడదు. అన్నకు చంపడం అంటే ఇష్టం ఉండదు. అందులోనూ ఆడవాళ్ళను చంపడం అంటే అస్సలు ఒప్పుకోడు. ఇంతవరకు తనకు శత్రువులు లేరని అన్న అనుకుంటుండు. అన్న నమ్మకాన్ని మనం నిజం చేయాలి. అన్నకు తెలియకుండానే వాళ్ళని మనం చంపాలి. మనకి మన ఊరికి వెలుగునిచ్చిన మన అన్ననే చంపాలనుకున్న వాళ్ళ దీపం ఆరిపోవాలి. ఆరిపేద్దాం. సరే, వెళ్ళండి. ఉంటామన్నా.